ధీరజ్తో వచ్చి శ్రీవల్లి భద్రావతి కుట్ర వీడియోని రామరాజుకు చూపించిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి భద్రావతి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా రామరాజు ఒకటే మాట అంటాడు, ఎలా జరిగినా ఏం జరిగినా ఎంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత చచ్చేంత వరకు తన చేతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదురా చిన్నోడా. నీ భార్య నీతోనే ఉండాలి. నీతో ఉండడానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలాంటి పనులు చెయ్యాలో అన్నీ నువ్వే ఆలోచించుకో చిన్నోడా అని చెప్పనేసరికి ఇంకా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. ఏదేమైనా సరే ప్రేమకు క్షమాపణ చెప్పైనా సరే నా భార్యని నేను తెచ్చుకుంటానని మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏంటే నన్ను వదిలేసి వచ్చేస్తావా, నేనేమైపోవాలి, నువ్వు లేకపోతే నన్ను ఎవరు టార్చర్ చేస్తారు అంటూ ప్రేమను అడిగేసరికి నువ్వు తప్పు చేసావు కదరా అనగానే ఏదో అన్నాను, అందరిలోనూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అది అర్థం చేసుకోకుండా చెప్పాను అంటూ ఆ మాటకే వచ్చేస్తావా. అయినా కళ్యాణ్ గాడి విషయం ఎన్నోసార్లు నువ్వే బయట పెట్టాలనుకున్నావు కదే, ఈ రోజు ఇలా బయట పడింది అంతే కదా. అయితే మాత్రం నిన్ను వదులుకోమని ఎవరు చెప్తారే, మా నాన్న వదిలేసుకోమంటాడనుకుంటున్నావా. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎప్పుడు చెప్పరు, కానీ అందరిలో చెప్పడం తప్పు నాదే. నువ్వు లేకపోతే నాకు ప్రాణం నిలవడం లేదే, రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. నువ్వు నా పక్కన ఉండాలి, నాతో ఉండాలి, నన్ను క్షమించు, నాతో వచ్చేసేయి అంటూ మాట్లాడేసరికి ఇంకా ధీరజ్ని హత్తుకుని ఇంకా పదాని ఇద్దరు కూడా బ్యాక్ నుంచి అంటే పక్కన గార్డెన్ నుంచి మెయిన్ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి భద్రావతి కాస్త ఆపేస్తుంది. ఏంట్రా నా ఇంటికొచ్చి నా మేనకోడల్ని తీసుకెళ్తావా, ఏంటి ప్రేమ వీడి మాయలో మరొక్కసారి పడిపోతున్నావు, వీడి మాయ మాటలు నమ్మకు అని చెప్పి ఇంకా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ప్రేమ ప్రేమ నన్ను వదిలి వెళ్ళొద్దు ప్రేమ, నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు ప్రేమ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేని ప్రేమ, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ అంటే ఆ రోడ్డు మధ్యలో కూర్చుని ఉంటాడు. ఇంకా భద్రావతి కాస్త లోపలికి తీసుకొచ్చేసేసరికి అత్త ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏం చేస్తున్నానో అర్థం కాకపోవడం ఏంటి అని చెప్పాను. కానీ ప్రేమ నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, ఎన్ని రోజులైనా ఎక్కడే ఉంటాను, నువ్వు నాకు కావాలి, నీతోనే నా జీవితం ముడిపడింది, ఇక్కడే ఉంటాను ప్రేమ అని చెప్పనేసరికి ఇంకా భద్రావతి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. పిచ్చుకొక్క అరిసిన అరుపులకి నువ్వేమీ బెదిరిపోనవసరం లేదు, వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అసలు ఏం చేస్తున్నావత్తా అని చెప్పాను. కానీ నా కాపురం చెడగొట్టాలని చూస్తున్నావా ఏంటి అనేసరికి అదొక కాపురం, వాడొక మొగుడు, నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేసిన వాడు నీకు మొగుడెందుకు అవుతాడే, వెళ్ళు గదిలోకి వెళ్ళు, వాడు ఎలా చచ్చినా కానీ నీకు సంబంధం లేదు, వాడి జోలికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, వాడితో నువ్వు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇంకా ప్రేమను కాస్త లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావు వదిన, నా కూతురి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావా ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా. రేవతి నాకు చెప్పే స్టేజ్లో నువ్వు లేవు, అర్థమవుతుందా, ఒకరితో చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను, ప్రేమ జీవితం ఎలా చక్కబడాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికి సేనాపతి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమండి అని చెప్పనగానే ఏంటి మా అక్క చేసింది కరెక్టే అంటూ గదిలోకి వెళ్ళేసరికి ప్రేమ గదిలోకి వెళ్ళింది కదా, ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిదంతా, కావాలని వీళ్ళు ఇదంతా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ భద్రావతి సేనాపతి ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటక్క ప్రేమ మళ్ళీ వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంట, రేవతి చెప్పింది నిజమేనా అనగానే అవునరా సేన,
వాడు ఇంటికి వచ్చేశాడు. ఇన్ని రోజులు వాడు రాలేదు, ఆ బుజ్జమ్మ రాలేదు అంటూ చెప్పుకొచ్చాను. ఇప్పుడు వాడు వచ్చి బయట కూర్చుని ఉన్నాడు. చూడలేదా అనగానే చూశాను. ఎందుకో ఏంటో తెలియదు కదా, అందుకే లోపలికి వచ్చాను. లోపలికి వచ్చాక రేవతి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దామక్క, మనం ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ప్రేమని ఇంటికి తీసుకొచ్చింది అంత ఈజీగా వదిలేయడానికా అని చెప్పనేసరికి, ప్లాన్ చేశారా? ఏం ప్లాన్ చేశారు? నన్ను ధీరజ్ని విడదీయడానికి ప్లాన్ చేయడం ఏంటి అనుకుంటూ ప్రేమ కాస్త వింటుంది. ఆ రోజు వల్లి వచ్చి నాకు ఆ వీడియో చూపించడంతో చాలా కోపం వచ్చింది. వెంటనే నేను రియాక్ట్ అయ్యి ప్రేమను తీసుకొచ్చేద్దామనుకున్నాను. కానీ వల్లి ఇచ్చిన ఐడియాతోటే ఇంత ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చేశాం కదా, సక్సెస్ అయింది, ప్రేమ ఇంటికి వచ్చింది అనుకుంటే మళ్ళీ ఆ ధీరజ్ గాడు వచ్చి ప్రేమను తీసుకుపోతానంటే అలా ఎలా వదిలేస్తాంరా? అదే వచ్చి చెప్పడం వల్ల ఇదంతా జరిగింది. ఏదేమైనా సరే వల్లి బాగా తెలివిగా చెప్పింది. మనం అంతే తెలివిని ఉపయోగించి ప్రేమను ఇక్కడే దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకునేసరికి ప్రేమ మాటలు విని గబగబా కింద గదికి వచ్చేస్తుంది. వచ్చేసి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేసరికి వెంటనే వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని నర్మదకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి హలో హలో అనగానే అక్క నేను ప్రేమని అనేసరికి, చెప్పు ప్రేమ, అదేంటి ప్రేమ, ధీరజ్ను వదిలేసి అలా వెళ్ళిపోయావేంటి అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగిందో వినక్క అంటూ ధీరజ్ రావడం, బయట ఆ రోడ్డు మీద కూర్చుని ఉండడం అంతా కూడా చెప్పుకొస్తుంది. అవునా, ధీరజ్ బయట ఉన్నాడా? నేను ఆఫీసులో ఉన్నాను, నాకు తెలియదు అనేసరికి, అక్క నీ సహాయం కావాలి, పైగా నీ తెలివితేటలు కూడా నాకు కావాలి, నాకు ఒక సలహా కావాలి అనేసరికి, ఏంటి ప్రేమ, ఏంటది? నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను అనేసరికి, మా అత్త మా నాన్న మాట్లాడుకున్నారు. వల్లి అక్క ఏదో చెప్పిందంట. వల్లి అక్క మా అత్త కలిసి ప్లాన్ చేశారంట. మేమిద్దరం ఇలా పెళ్లి చేసుకున్నానన్న విషయం కూడా వల్లి అక్కే వీడియో చూపించిందంట అనేసరికి, అయితే ఆ రోజు మోపీదేవి అదంతా డ్రామా అన్నమాట. కావాలనే వల్లి ప్లాన్ చేసి ఇదంతా చేసుంటుంది ప్రేమ. ఇప్పుడు ఏం చెయ్యాలి అనగాని అదే అర్థం కావట్లేదక్క. వాళ్ళిద్దరూ కలిసే ఇదంతా ప్లాన్ చేశారన్న విషయం చెప్పి వల్లిని మాత్రం వదిలిపెట్టకూడదక్క. ధీరజ్ని నన్ను విడదీసి మా నానమ్మ పుట్టినరోజు అక్కడ జరిగితే అంత పెంట చేసిన వల్లి అక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పాను. కానీ సరే ప్రేమ, ఒక పని చేయి, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మీ అత్త ఎప్పటి నుంచి తన మైండ్ను మార్చుకుని ఎప్పుడు చెప్పింది పుట్టినరోజు చేపిస్తానని? మీ నానమ్మ ఎప్పుడు ఇక్కడికి వచ్చింది? పుట్టినరోజుకి ముందు రోజు వచ్చింది కదా అని చెప్పాను. కానీ అవునక్క, అయితే ఆ ముందు రోజు రాత్రే ఏదో జరుగుంటుంది, అది గుర్తుపెట్టుకో. ముందు రోజు రాత్రి సీసీ కెమెరా ఓపెన్ చేయి. బహుశా బయట నుంచే వచ్చుంటుంది కాబట్టి సుమారు అందరూ పడుకున్న సమయంలోనే వచ్చుండొచ్చు. సో నైటు 10-9 దాటిన తర్వాత సీసీ కెమెరా చెక్ చేయి. సీసీ కెమెరా మీది వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటా కదా అనగానే, అవుతుందక్క, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏమీ లేవు కదా, వాయిస్ రికార్డ్ అయ్యేవే సీసీ కెమెరాలు వేయించారు అని చెప్పనేసరికి, అయితే ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మొత్తం అంతా విని అదంతా కూడా రికార్డ్ చేస్తే అప్పుడు అది మావయ్య గారికి ప్రూఫ్గా చూపించి ఈ వల్లి పని పడదామని చెప్పాను. కానీ సరే అక్క అని ఇంకా గబగబా సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి సీసీ కెమెరాల రూమ్లో ఓపెన్ చేసి ఆ డేట్ అది కదా, ముందు రోజు కదా అని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఈలోపు విశ్వ వస్తాడు. ఏం చేస్తున్నా ప్రేమ అని చెప్పాను. కానీ అది అది ఏమీ లేదన్నయ్య, ఏమీ లేదనగాని, సీసీ కెమెరా చెక్ చేస్తున్నావా, దేని గురించి అనుమానం వచ్చింది నీకు అనేసరికి, అది ఏమీ లేదనగానే, చూడు ప్రేమ, ఒకప్పుడు విశ్వన్ కాదు నేను, ఎప్పుడైతే అమూల్య నాకు క్షమాభిక్ష పెట్టిందో అప్పుడే నేను మారిపోయాను, అమూల్యని ఇష్టపడుతున్నాను, నువ్వు ధీరజ్ విడిపోయారని నేను చాలా బాధపడుతున్నాను, మీ ఇద్దరిని కలపడానికి నేను ఏం సహాయం చేయాలన్నా చేస్తాను అనేసరికి, అయితేని ఆ ముందు రోజు సీసీ కెమెరా ఓపెన్ చేయన్నయ్య, బయటది
అత్తాను శ్రీవల్లి ఏదో మాట్లాడుకున్నారంట. దాని ద్వారానే ప్లాన్ చేసి మరీ ధీరజ్ని నన్ను విడదీశారంట. ఆ సీసీ ఫుటేజ్ ఉంటే వల్లిని దెబ్బ కొట్టచ్చు. పైగా అత్త నన్ను ధీరజ్ దగ్గరికి పంపడం లేదు. ధీరజ్ బయట నడి రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. చూసావన్నయ్య అనగానే చూశానమ్మా. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నువ్వు తప్పుకో, నేను చెక్ చేస్తాను అంటూ సీసీ కెమెరాల యాక్సెస్ అంతా వీడికే తెలుస్తుంది కదా. సో ఆ పాస్వర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి బయట కెమెరా చూద్దామా అనగాని అవునన్నయ్య అనేసరికి రాత్రే కదా జరుగుండొచ్చు. మనం అంతా 10 పడుకున్నాము. పడుకున్న తర్వాత జరుగుండొచ్చు. 10 గంటల నుంచి చూద్దామని చూసేసరికి సుమారు 11 అయ్యేటప్పటికి గేటు తీసుకుని వల్లి కాస్త వస్తుంది. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటారు. చూసేసరికి వల్లి వస్తూ ఉంటుంది. అన్నయ్య వల్లి అక్క వస్తుంది చూడు చూడు అని చెప్పాను. కానీ అక్కడ స్లో చేస్తాడు. వాయిస్ కొంచెం పెంచు అన్నయ్య, వాల్యూమ్ పెంచు అనగానే ముందు ఈ హెడ్సెట్ పెట్టుకో అని చెప్పి హెడ్సెట్ కాస్త ఇస్తాడు. ఇచ్చేసరికి ఈ హెడ్సెట్ పెట్టుకునేసరికి కొంచెం వాల్యూమ్ పెంచన్నయ్య అనగానే భద్రావతి గారు అంటూ అక్కడ వల్లి చెప్పిందంతా కూడా వింటుంది. ప్లాన్ కూడా చెప్పిందంతా కూడా విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వల్లి అత్త కలిసే ప్లాన్ చేశారు అన్నయ్య, నన్ను ధీరజ్ని విడదీయడం కోసం. నాన్న ఇంటికి వచ్చి రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం, ధీరజ్ తన నోటి వెంటే మా పెళ్ళి జరిగిన విషయం వెనక ఉన్న రహస్యాన్ని బయట పెట్టడం, ఇదంతా పక్కాగా ప్లాన్ చేశారన్నయ్య అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ వీడియోను కాస్త అత్త ముందు పెట్టి నా భర్తతో పాటు ఆ ఇంట్లో అడుగు పెడతాను. ఆ ఇంట్లో అడుగు పెట్టి వల్లి అక్కకు బుద్ధి చెప్తాను అనేసరికి సరే ఈ వీడియోని వెంటనే నీ ఫోను అనగానే నా ఫోను ఆ ఇంట్లోనే ఉండిపోయింది కదన్నయ్య అనగానే ఇదిగో నా ఫోన్ తీసుకో, నా ఫోన్లో ఈ వీడియో వేసి ఇస్తాను చూడు అని చెప్పనేసరికి సరే అన్నయ్య అనగానే ఎందుకు ఈ ల్యాప్టాప్లోనే ఉంది కదా, ఈ ల్యాప్టాప్లో కూడా పెట్టుకో, ఒకవేళ అత్త ఈ ల్యాప్టాప్ని ఏమన్నా చేస్తే ఉంటుంది, ఫోన్లో కూడా దాచుకో అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వీడియోను మొత్తం వేసి బయటికి ల్యాప్టాప్ తీసుకొచ్చి అత్త అత్త అంటూ బయటికి పిలుస్తుంది. ఏమైందే అంటూ వాళ్ళ నానమ్మ అమ్మ అందరూ వస్తారు. నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదత్తా, నీకు పెళ్ళి అవ్వలేదన్న ఉద్దేశంతో నాకు నా కాపరాన్ని చెడగొడతావని కానీ ఏం మాట్లాడుతున్నావే అంటూ చెయ్యెత్తుతాడు సేనాపతి. ఏంటి నాన్న నువ్వు కూడాను వాళ్ళు శత్రువులు అనుకుంటున్నావా? వాళ్ళు శత్రువులు కాదు, నా భర్త ఆ అత్తవారిలు. అది ఆ ఇంటి నుంచి నన్ను ఇంటికి రప్పించేస్తే నేను సంతోషంగా ఉంటాననుకుంటున్నారా? నా భర్తను కాదని ఇంట్లో నేను ఎలా సంతోషంగా ఉంటాను? నా భర్త నుంచి విడదీసే హక్కు మీకెక్కడిది? ఏ రోజైతే మిమ్మల్ని కాదని ఇంట్లోంచి అడుగు బయట పెట్టానో ఆ రోజే మీకు నాకు మధ్య సంబంధం తెగిపోయింది. నా భర్త నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. నా భర్త నుంచి నన్ను దూరం చేసి మీరు నన్ను ఈ ఇంట్లో బంధించేద్దాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పనేసరికి మేమేం చేశామే అని చెప్పాను. కానీ ఏం చేశారా? నువ్వు ఆ వల్లి అక్క కలిసి నా కాపురం చెడగొట్టడానికి ఎంత పెద్ద ప్లాన్ చేశారు. ఆ నానమ్మ పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని మరీ పగడ్బందీగా ప్లాన్ చేసావు కదత్తా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావే, నా పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని ప్లాన్ చేయడం ఏంటి అంటూ ప్రేమ వాళ్ళ నానమ్మ మాట్లాడేసరికి ఒక్కసారి ఇది చూడ నానమ్మ నీకే అర్థమవుతుంది అంటూ ల్యాప్టాప్ ముందు పెట్టి అందరూ కూడా ల్యాప్టాప్ వంక చూస్తూ ఉండేసరికి అదంతా కూడా వీళ్ళిద్దరూ భద్రావతి వల్లి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రికార్డింగ్తో సహా వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం చేస్తున్నావు, నీకేమన్నా తెలుస్తుందా భద్రం అనగానే ఏం చేయడం ఏంటమ్మా, అది అక్కడ ఉండడానికి వీల్లేదు, అది వాడితో కాపురం చేయడానికి వీల్లేదు అనేసరికి భద్రావతి చెంప కాస్త పగలగొడుతుంది వాళ్ళమ్మ. అమ్మ అనగానే నోరు ముయ్యవే, పోనీలే కదా పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో పడున్నావు అని నీకు పెత్తనం ఇస్తే నా మనవరాలి కాపురాన్ని చెడగొడతావా? నా మనవరాలి జీవితాన్ని నాశనం చేస్తావా? బుజ్జి వేదవతి ఆ ఇంట్లో సంతోషంగానే ఉంది, మీరే ఇంట్లో కుళ్ళుకుని చేస్తున్నారు. ఆ ఇంట్లో అది రామరాజుని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంది.
పిల్లల్ని కని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కోడళ్లతో సుఖ సంతోషంగా ఉంది. నువ్వే పంతానికి పోయి పెళ్లి పెటాకులు చేసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నది కాక ఇప్పుడు నా మనవరాలి జీవితాన్ని కూడా నాశనం చేస్తావనుకుంటున్నావా అని చెప్పనేసరికి అమ్మ అనగానే నోరు ముయ్యరా, నోరు మూసేయ్, పోనీలే కదా అని పేనికి పెత్తనిస్తే తలంతా గొరిగిందని, పోనీలే కదా ఇంట్లో ఉంటుంది, బాధ పెట్టడం ఎందుకు, పెళ్ళి పెటాకులు లేవు కదా అని నోరు మూసుకుని ఊరుకుంటుంటే నా మనవరాలి జీవితం నాశనం చేయడానికి నీకేం హక్కు అధికారం ఉందే? ప్రేమ వెళ్ళు అని చెప్పనేసరికి ఆ ల్యాప్టాప్ని ఆ ఫోన్ని తీసుకుని సరాసరి తలుపు తీసి బయటికి వస్తుంది. ప్రేమ అని చెప్పనగానే ధీరజ్ అనుకుంటూ వెళ్ళి ధీరజ్ని హత్తుకుంటుంది. హత్తుకునేసరికి రా ధీరజ్, మన ఇద్దరిని విడదీయడానికి ఈ ఇంట్లోనే పునాది వేశారు, కుట్ర బయట పెడతాను అనగాని ఏమంటున్నావు ప్రేమ అని చెప్పాను. కానీ నువ్వు రా ధీరజ్ అంటూ ఇంకా నర్మదకి ఫోన్ చేసి అక్క 5 నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలక్క అని చెప్పనేసరికి ఏమైంది ప్రేమ అని చెప్పాను. కానీ ముందు రా అక్క అని చెప్పి ఇంకా ఇంట్లో నర్మదకి ఫోన్ చేస్తుంది. వెంటనే సాగర్కి ఫోన్ చేస్తుంది, మళ్ళీ చందుకి ఫోన్ చేస్తుంది. మొత్తం ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లోకి రావాలి అని చెప్పి అందరికీ ఫోనులు చేస్తుంది. అందరూ వచ్చేంత వరకు ఒక్క నిమిషం మావయ్య, మీ సమయాన్ని వృధా చేస్తున్నానని మరోలా అనుకోవద్దు, నిజం బయట పడాల్సిందే అంటూ అందరినీ కూడా పిలిచేసరికి అందరూ కూడా వస్తారు. అందరూ వచ్చేసరికి ఇక్కడ తప్పెవరు చేశారో తెలుసా అత్త అని చెప్పాను. కానీ ఏమంటున్నావే, తప్పు చేయడం ఏంటి, ధీరజే కదా మీ పెళ్లి విషయం బయట పెట్టాడు అనగానే అలా బయట పెట్టడానికి కారణం ఎవరో తెలుసా అంటూ వల్లి వంక చూసి వల్లి చెంప పగలగొడుతుంది. ప్రేమ అని చెప్పాను. నోరు ముయ్యక్క, అసలు నువ్వు మనిషివేనా, నువ్వసలు ఆడదానివేనా, ఆడదానివయ్యుండి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నీ కాపురం చెడిపోవడానికి కారణం మేము కదక్క, నీ కాపురం చెడిపోయిందని చెప్పి మా కాపురం చెడగొట్టడానికి నువ్వే నీ చేతులారా నీ అమ్మ మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఏమైంది ప్రేమ, వల్లి ఏం తప్పు చేసింది ప్రేమ అంటూ చందు రామరాజు ఇద్దరు కూడా అడుగుతారు. అడిగేసరికి ఏం చేసిందంటే ఈ వీడియో చూడండి బావా, మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని కాస్త ల్యాప్టాప్లో ప్లే చేస్తుంది. ప్లే చేసేసరికి రామరాజు చందు పక్క పక్కన కూర్చుంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా వెనకాల నిలబడి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి వల్లి కాస్త వచ్చి భద్రావతితో మాట్లాడి భద్రావతికి ప్లాన్ చెప్పి ఆ వీడియోని చూపించి అంతా కూడా సీసీ కెమెరాలో మొత్తం లైటింగ్ పెంచి, ఎందుకంటే నైట్ టైం కదా, సో లైటింగ్ మొత్తం పెంచి ఇంకా వీడియోని కాస్త ప్లే చేసి చూపించేసరికి అదంతా చూసిన తర్వాత చందు వల్లి చెంప పగలగొడతాడు. నువ్వసలు మనిషివేనా అనగానే అవును, నా కాపరాన్ని చెడగొట్టిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను అనేసరికి మరో చెంప పగలగొడతాడు. నీ కాపురం చెడిపోవడం ఏంటమ్మా అంటూ ఇంకా రామరాజు అడుగుతాడు. ఎందుకు చెడిపోదు నాన్న, అమ్మ మాటలు విని అత్తవారింట్లో అన్యాయం చేసి అత్తవారింటిని మోసం చేసి అందరి నమ్మకాన్ని ద్రోహం చేసిన దానికి కాపురం ఎలా నిలబడుతుంది, ఎవరు మాత్రం దాన్ని నమ్ముతారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నాడు పెద్దోడా, ఏమంటున్నావు అనగానే అవునన్నా, మనకన్నీ అబద్ధాలే చెప్పుకొచ్చారు, వాళ్ళు కోటీశ్వర్లని చెప్పింది అబద్ధమే, అప్పుడు ప్రేమ నగలు తిరుపతి మామయ్యే తీశాడు అంటూ చెప్పారు కదా, ఆ ప్రేమ నగలు దొంగతనం చేసిందే వల్లి. అంతేకాదు ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మోసం చేసింది కూడా వల్లియే నాన్న. అంతెందుకు, దాన్ని అసలు నేను ఎందుకు క్షమించకుండా పుట్టింటికి తీసుకెళ్ళి వదిలేశానో తెలుసా? శ్రీరామనవమి రోజున వాళ్ళ అమ్మకి బాగోలేదని నేను వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను కదా, కారణం ఏంటో తెలుసా నాన్న? అమూల్య జీవితం ఇలా అవ్వడానికి కారణమే వల్లి వల్లే అమూల్య జీవితం నాశనం అయిపోయింది నాన్న అని చెప్పనేసరికి అమూల్య జీవితం వల్లి వల్ల నాశనం అవ్వడం ఏంటి పెద్దోడా, ఏమంటున్నావు? విశ్వకి అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఎవరనుకుంటున్నావు? ఈ వల్లినే. అంతేకాదు నాన్న, రేపు పెళ్ళనగా ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకెళ్ళి విశ్వకి అప్పగించింది కూడా ఈ తల్లి కూతురులేనన్నా. మన అమూల్య జీవితాన్ని సర్వనాశనం చేసింది వల్లి. ఇన్ని చేసిన తర్వాత కూడా
తనలో మార్పు వచ్చిందనుకున్నాను, కానీ మార్పు రాకుండా నాకు ప్రమాదం తలపెట్టానని లారీతో గుద్దించాలని కూడా ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా ప్రేమ కాపాడింది నాన్న, లేదంటే అప్పుడే మీ కొడుకు ప్రాణాలు వదిలేసేవాడు. అయినా ఇప్పుడు మాత్రం నేను ఏం బ్రతుకున్నాను నాన్న? నన్ను ఇంతెలా మోసం చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన దీంతో కలిసి ఉంటున్నందుకు ప్రతిరోజు చస్తూనే ఉన్నాను. అంతేకాదు నాన్న, ఇది ఇంట్లో అడుగు పెట్టడం కోసం అబద్ధపు కడుపు నాటకం ఆడి ఇంట్లో అడుగు పెట్టింది. పైగా ఆ కడుపు విషయం ప్రేమ ఇటు నర్మదా ఎక్కడ బయట పెట్టేస్తారేమోనన్న భయంతోనే కడుపు విషయం బయట పడకూడదని, కడుపు పోయింది అని ఆ సుకన్యతో కలిసి నాటకమాడి ఆ నేరం నర్మద మీదకి నెట్టేసింది. నర్మదని నానా మాటలు అన్నాను తెలుసా? నువ్వు వల్లి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ కడుపు పోగొట్టే అంత కోపం ఉండకూడదు అంటూ నర్మదని ఎంత మాటలు అన్నానో. అసలు నిజం బయటకు వచ్చాక కానీ నేను ఏం చేశాననేది అర్థం కాలేదు. ఇంత చేసిన తర్వాత వెళ్ళి నిలదీస్తే బావిలో దూకి తన ప్రాణాలు తీసుకోవడానికి నాటకమాడి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టింది ఏమన్నా బుద్ధిగా ఉందా? ఇప్పుడు చూడు, ఏకంగా ప్రేమ జీవితం నాశనం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ భద్రావతితో చేతులు కలిపి ఇంత పెద్ద నాటకం ఆడింది వల్లి. మరి దీన్ని ఎలా వదిలేయాలి నాన్న? ఏ రకంగా వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి నాన్న అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏంటమ్మా వల్లి, ఏంటిదంతా? అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావమ్మా? ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేశావు? ఎంత నమ్మానో తెలుసా? నీలాంటి కోడలే నా ఇంట్లో ఉండాలి, నా ఇంటికి తగ్గ కోడలివి నువ్వేనని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదా. మరి ఇలాంటిది నువ్వు ఇంత కుట్ర చేస్తావా? ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమవుతావా? వాళ్ళిద్దరూ విడిపోతే నీకు కలిసి వచ్చేదేంటి? నిన్ను చందు దూరం పెట్టాడని ఆ అమ్మాయి మీద ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నావా? వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం నీకేంటమ్మా? ఎందుకు నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి? నువ్వు తప్పులు చేశావు, ఆ తప్పులు బయట పెట్టడమే వాళ్ళు చేసిన తప్ప? నువ్వు తప్పు చేయకుండా ఉండాల్సింది కదా, నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండాల్సింది కదా, నువ్వు మోసాలు చేయకుండా ఉండాల్సింది కదా. నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు బయట పెట్టినందుకు వాళ్ళనంటే వాళ్ళెందుకు ఊరుకుంటారు? ఏంటి పిచ్చి పనులు? వద్దు నాన్న, నాకు ఇలాంటి దాన్ని ముందు నేను నిలబడలేకపోతున్నాను. ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నాను నాన్న. కేవలం మీకోసం, అమ్మ కోసం, మన ఫ్యామిలీ కోసమే ఉంటున్నాను. ఇది నన్ను ఎంతలా టార్చర్ పెట్టిందో తెలుసా? పెళ్ళికి ముందు 10 లక్షల రూపాయలు కావాలని తీసుకుంది. ఆ 10 లక్షలు ఇవ్వడానికి 3 నెలలు పడితే ఆ సేటుతో ఎన్నో మాటలు అనిపించుకున్నాను. ప్రతి క్షణం దినదిన గండంలా బ్రతికాను. ఒకానొక టైంలో చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాను. అప్పుడే ధీరజ్ నన్ను కాపాడాడు. నీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు దొంగతనం చేసి మరీ నాకు ఇచ్చాడు చిన్నోడు. ఆ రోజు గనక వాడు నాకు ఇవ్వకపోయి ఉంటే నేను ఎంతో రిస్క్లో పడిపోయేవాడిని. అది అర్థం చేసుకోలేదు నాన్న. ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టడానికే చూసింది, నన్ను బాధ పెట్టడానికే చూసింది అంటూ ఎంతగానో తన మనసులోని వేదన అంతా చెప్పేసేసరికి ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వల్లి. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. నా కొడుకుని బాధ పెట్టింది చాలు, నా కొడుకుని క్షోభ పెట్టింది చాలు. మీరిద్దరూ కలిసి ఉండలేము అని చెప్తున్నారు. ఏరా, నువ్వు కలిసి ఉంటావనగానే లేదు నాన్న, నేను దానితో కలిసి ఉండాలి అని ఎన్ని రోజులు అనుకున్నది. ఎందుకంటే నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని. ఆ బాధ నాకు నేనే అనుభవించాలి అనుకున్నాను. ఇంకా నీకు తెలిసిపోయిన తర్వాత ఇంకా నటించాల్సిన అవసరం ఏముంది? దానితో కలిసి జీవించాల్సిన అవసరం నాకేముంది? దానితో ఉండాల్సిన పరిస్థితి నాకేముంది? అందుకే ఇంకా దానితో ఉండదలుచుకోలేదు. అది నాకు అవసరం లేదు. దానితో నా జీవితం ముడిపడి లేదు. నేను ఎప్పటికీ కూడా దానితో కలిసి ఉండను అంటూ ఇంకా చందు కాస్త చెప్పేసేసరికి అది కాదు బా అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకునేసరికి మా కాపరాలు చెడగొట్టి ఇప్పుడు చందు బావ కాళ్ళు పట్టుకుంటున్నావక్క. తప్పు చేసావక్క, చాలా పెద్ద తప్పు చేశావు. నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి అవకాశాన్ని వదులుకుంటూనే వస్తున్నావు.
అవకాశాన్ని చేజార్చుకుని ఇంతవరకు తెచ్చుకున్నావు. చాలా పెద్ద పొరపాటు, తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పు నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఇంత క్షోభ అనుభవించాల్సిన పరిస్థితి ఏముంది? మీ అమ్మ మాటలు విని ఎప్పుడూ అత్తవారింట్లో అందరితో పాటు కలిసిపోయి ఉండాలి అని కోరుకోవాలే తప్ప నేను సెపరేట్గా ఉండాలి, నాకంటూ ఒక ప్రైవేట్ ప్లేస్ ఉండాలి, అందరితో పాటు ఉండకూడదు, అందరినీ కించపరుస్తూ ఎవరి కాపురాలు ఎలా చెడగొట్టేద్దామా, ఏం చేద్దామా అన్న ఆలోచన నుంచి బయటికి వస్తే నీ జీవితం బాగుపడుతుంది. లేదు, కాదు, కూడదు అని ఈ రకంగానే ఉంటే ఎప్పటికీ నీ జీవితం బాగుపడదు అని చెప్పనేసరికి వద్దు, ఇలాంటిది నాకు వద్దు, ఇది ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను, పదవే బయటికి అంటూ మెడపట్టి బయటకు నెట్టేస్తాడు. ఇంకా చిందు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రామరాజు ఏం నిర్ణయం తీసుకుంటాడో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.